నో బ్యాక్ డే కావచ్చు, గ్రీన్ పాస్పోర్ట్ కావచ్చు, ఎన్నో రెవల్యూషనరీ మార్క్. ఎందుకంటే మనం గతంలో నో అడ్మిషన్స్ బోర్డు ప్రైవేట్ స్కూల్ దగ్గర చూసేవాళ్ళం, కానీ దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల ముందు కూడా నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన ఘనత ఈ అకాడమిక్ ఇయర్ లో చెందుతూ ఉందంటే అది లోకేష్ గారు తీసుకొని వచ్చిన మార్క్. అదే విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి విద్యాశాఖను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా ఒక ఐటీ మినిస్టర్ గా నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రోజుకు 18 గంటలు, అదే విధంగా లోకేష్ గారు కూడా పోటీ పడి పనిచేస్తూ అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా పరిశ్రమలు ఈ రోజు రాష్ట్రానికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చి పంచాయతీ రాజ్ శాఖలో ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మంత్రి ఒక బాధ్యతగా ఈ రోజు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 2025 సంవత్సరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో పోల్చుకుంటే ఈ 2025 అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన అందిస్తూ ప్రజలందరికీ చేరువైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ విధంగా ఒక పక్క అధికారంలో ఉన్న నాయకులు కష్టపడుతూ ఉంటే ప్రతిపక్షం కూడా లేని విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన కుహనా రాజకీయాలు ఇంకా ఆపలేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు విధ్వంసం చేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి నేడు అధికారం పోయినా గానీ ఎక్కడ తగ్గకుండా విష ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మనం చూసుకుంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమలని నాడు అపవిత్రం చేశాడు. నేడు తిరుమల పైన రోజుకి ఒక ఫేక్ చేస్తూ ఉన్నాడు. నాడు మెడికల్ కాలేజీలు గాలి కొదిలేసి ఈ రోజు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కడుతూ ఉంటే పేదవాడికి ఇంకా ఎక్కువగా ఉచితంగా సీట్లు, ఉచితంగా బెడ్లు ఈ విధంగా వస్తూ ఉంటే దీన్ని అడ్డుకోవడానికి ప్రైవేట్ అని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈ సైకో. అదే విధంగా రాష్ట్రానికి కంపెనీలు వస్తూ ఉంటే వీళ్ళు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు నిరంతరం తీసుకొస్తుంటే ఆ కంపెనీల్ని అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేపించి అడ్డుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేది ఆ అభివృద్ధిని, సంక్షేమాన్ని కాదు, రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నాడు. ఈ రోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అధికారం నుంచి దించినా గానీ అది ఇంకా అహంకారం తగ్గకుండా అదే విధంగా ఫేకులు, అదే విధంగా రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కేసులు వేపిస్తున్నా అంటే ఇలాంటి సైకో, ఇలాంటి అసమర్థ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలని ప్రజలను కోరుకుంటూ ఈ 2020 సంవత్సరంలో ఇంకా రాష్ట్రం ముందుకెళ్లాలి, అభివృద్ధిలో, సంక్షేమంలో, సంస్కరణలో ఇంకా ఈ రాష్ట్రం అనే దేశంలోనే నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ ఈ విష ప్రచారాలు చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. లేకపోతే ఇతని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి ఇంకెవరో కాదని సవినీయంగా